గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కరీంనగర్కు చెందిన ఒక డాక్టర్ ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఆయన ఇస్తున్న సలహాలు సూచనలు అందరి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే రిఫైన్డ్ ఆయిల్ వాడకండి, అలాగే రిఫైన్డ్ షుగర్ వాడకండి అంటూ, ఆయన మీకేమన్నా అయితే అది నాకైనట్టుగా ఫీల్ అవుతాను అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్న వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకున్న ప్రాబ్లం మనతో చెప్పకుండా ఏదో మెడిసిన్ రాసి పంపిస్తున్న ఈ రోజుల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ విజయ బంగారు గారు. నమస్తే అండి. నమస్తే. సో ఇలాంటి డాక్టర్స్ ఈ రోజుల్లో ఉండడం, ఆయన ఎవరో కానీ డాక్టర్ గారికి నిజంగా చేతులెత్తి మనం అందరూ నమస్కారం చేయాలండి. ఒక వీడియోలో అయితే ఎమోషనల్ అయిపోయారు ఆయన. అంటే ప్రతి ఒక్కరిని తన ఫ్యామిలీ అనుకుంటున్నారనమాట. మీరు చనిపోతే మీ ఆరోగ్యాలు పాడైపోతే మీ పిల్లలు ఏమైపోతారు, కాబట్టి మీరు దయచేసి ఇలా ఉండండి అని చెప్పే డాక్టర్ గారు ఈయన. నిజంగానే ఆయన ఎక్కడున్నారో కానీ మనం పర్సనల్గా కలిస్తే కూడా తప్పులేదండి. చాలా మంచి, అంటే ఈ కాలంలో ఉన్నారా అలాంటి డాక్టర్స్? డాక్టరు అనగానే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక యాటిట్యూడ్. సపోజ్ మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అసలు ఏమీ లేదు ప్రాబ్లం, అయినా కూడా చాంతాడంత టెస్టులు రాస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు డాక్టర్లు అంటే ఉదయశ్రీ నాకు తెలిసి నాడి పట్టుకొని చూసి వాళ్ళు ఏమున్నదో మీకు అసలు మీకు ప్రాబ్లం ఏదో ఉండేది చెప్పదు. నిజంగా ఈ కాలంలో ఎవరైనా నాడి చూసే డాక్టర్స్ అయితే నాకేదో తెలియదు, కనిపించట్లేదు. సో టెస్ట్లే ఫస్ట్. ఏం చూడరు, ఏం ప్రాబ్లం, కడుపు నొప్పి, ఇదిగో ఈ 10 టెస్టులు రాసి రాయించుకొని తీసుకొని రా. అది కూడా ఎక్కడ చేసుకోవాలి? మా హాస్పిటల్లోనే చేసుకోవాలి. సార్ రాత్రే చేయించుకోలేదు, లేదా అవన్నీ కుదరదు. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు వచ్చావు కదా, ఇవన్నీ మళ్ళీ ఫ్రెష్గా టెస్ట్ చేసి పేషెంట్ పరిస్థితి, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి. ఇంకా వీళ్ళు ఏంటంటారంటే డయాగ్నోసిస్ వాళ్ళతో, డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవుతారు. అదేనండి, అందులోనే చేయించాలి. అందులోనే అదే చెప్తున్నా, అందులోనే చేయించాలి. చేయించుకున్న తర్వాత మళ్ళీ మందులు ఎక్కడ కొనాలి? మా డిస్పెన్సరీలోనే కొనాలి. అలాంటి, అంటే ఇలాంటి వ్యవస్థ ఉన్నాయి ఇప్పుడు. అలాంటి డాక్టర్ గారు ఉన్నారు అంటే ఆయనకి మనం ఎన్నిసార్లు దండం పెట్టినా, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తప్పే. ఆయన ఏమంటున్నారంటే దయచేసి రిఫైన్డ్ ఆయిల్ వాడకండి, ఓకే, గానుగ నూనె వాడండి. ఎందుకు గానుగ నూనె వాడమంటున్నారంటే అది స్వచ్ఛంగా ఉంటుంది, మీ కళ్ళ ముందే ఆడిచ్చి ఇస్తారు. మీరు ఎంత కొబ్బరి తీసుకెళ్తే, ఎంత మీరు వేరుశనగ గుళ్ళు తీసుకెళ్తే ఆ నూనె వస్తుంది. దయచేసి ఆ నూనె వాడండి. నూనెలు మార్చి వాడుకోండి. మీ ఆరోగ్యం అంటే మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరెవ్వరు వినట్లేదు అని ఆయన దండం పెట్టి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వారు చెప్పారంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి కదా. ఆయన మాటలు విని చాలా మంది ఇన్స్పైర్ ఫాలో అవుతున్నారు. కాబట్టి నిజంగా అలాంటి డాక్టర్స్ ఉన్నారు అంటే నిజంగా మళ్ళీ చెప్తున్నా, మనం నిజంగానే చాలా గ్రేట్ డాక్టర్. నేను మొన్ననే ఒక చోట విన్నాను, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఆల్రెడీ అతను చనిపోయారని చెప్పకుండా ఐసీయూలో పెట్టి ఇంకా బతుకున్నాడని, అతని శవం ఉన్నా కూడా లోపల చెప్పకుండా బిల్లులు, ఇంత పెద్ద బిల్లు చేసి ఆ బిల్లు అంతా పేమెంట్ చెయ్యండి అని చేసిన తర్వాత చనిపోయారని చెప్పారు సినిమాలో దాంట్లో చెప్పినట్టు. సో ఇంకొక అతను పాపం, ఆయనకి ఏదో ఖాళీలో ఒక చిన్న గడ్డ వస్తే ఆ గడ్డ తీయించుకోవడానికి అతను వెళ్తే అనెస్థేషియా 2 సార్లు ఇచ్చేసి చనిపోయారు మీ వాళ్ళని చెప్పారు. సో ఇలాంటి డాక్టర్స్ ఉన్న దాంట్లో మనం మధ్యలో ఉన్నాము. సో డాక్టర్ అంటే జనరల్గా దేవుడితో సమానం కదా. వైద్యో నారాయణో హరి అంటారు. సో వైద్యుడు అంటే వాళ్ళు ఏమి చెప్పినా మనం నమ్ముతాం. ఇదిగో తొందరగా ఈ మందులు కొనండి అంటే ఎందుకు అని పరిగెత్తుతాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది సెకండరీ కదా. ఉన్నది అమ్ముకోనో లేకపోతే అప్పులు చేసా వెళ్ళి ఫస్ట్ మందులు తీసుకొస్తాం. సార్ ఇవి ఎందుకు సార్ అని మనం అడగం, ఎందుకంటే అదొక భరోసా. డాక్టర్ గారు చెప్పారు అంటే ఇది ఇంకా టేక్ ఇట్ గ్రాంటెడ్, కొనాల్సిందే. ఇదిగో మీకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అంటే అప్పు చేసి తల తాకట్టు పెట్టైనా మనము థియేటర్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టాం. ఎలా ఉన్నారు పేషెంట్ అంటే ఏం పర్వాలేదు అంటే దేవుడు మనకు భరోసా ఇచ్చినట్టుగానే మనం నమ్ముతాం కదా. అందుకనే డాక్టర్ను దేవుడితో
పోలుస్తారు. సో అదంటారు కదా, వైద్యాలయాలన్నీ దేవాలయాలుగా మారితే నిజంగా సామాన్యుడు కూడా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేది చాలా నానుడి కాదు, అది ఇప్పుడు ఎక్కడా లేదండి. అంటే ఇవన్నీ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఉన్న మనము ఒక డాక్టరు చుట్టుపక్కల వాళ్ళందరినీ నా ఫ్యామిలీ అని అనుకుంటున్నారు. దయచేసి మీరు ఇది చెయ్యకండి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మీరు ఎవరు వినట్లేదు. ఇంటిని పోషించే ఒక పెద్ద పోయినప్పుడు మీ కుటుంబం అంతా వీధన పడుతుంది. మీ కుటుంబం కోసం మీకోసం మీరు జాగ్రత్తగా ఉండండి. దయచేసి పంచదార తినకండి, ఎక్కువ పంచదార తినకండి, స్వీట్లు తినకండి, పిల్లలకు కుర్కురేలు, తర్వాత ఈ జంక్ ఫుడ్ ఏది పెట్టకండి, పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి అని ఆయన చేతులు జోడించి వేడుకుంటున్నారు అంటే నిజంగానే మనం అందరం అతన్ని మెచ్చుకోవాల్సిందండి. దయచేసి ఇప్పుడు ఏంటంటే వారు చెప్పినందుకన్నా కనీసం మారండి. పిల్లలు ఏడుస్తున్నారు, ఫోన్ ఇచ్చేసే, ఏడుస్తున్నాడు, వాడికి ఒక కుర్కురే ప్యాకెట్ కొనేసాయి, ఒక చిప్స్ ప్యాకెట్ కొనేసాయి. అందులో మొత్తం మీరు చూసారా లేదో, ఇంత పెద్దగా ఉంటుందండి ప్యాకెట్, దాంట్లో విప్పితే 10 కూడా ఉండవు కదా, అది 100-200 ఉంటుంది, ఏముండవు. వాడు అవి తినేస్తాడు, అయిపోయింది. అన్నం తిందురా అంటే నాకు ఆకలి లేదు, ఎందుకు, చిప్స్ తినేసాడు, కుర్కురేలు తినేసాడు, తర్వాత నూడిల్స్ తినేయడం. ఇవన్నీ నిజంగా ఇవన్నీ మన ఫుడ్ కాదండి. అయినా కూడా అవి తినేసి పిల్లల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. సో ఏం చేసావమ్మా ఈరోజు అంటే, పిల్లోడికి న్యూడిల్స్ వేసేసారండి, తినేసాడు. 2 చిప్స్ ప్యాకెట్ బ్యాగ్లో పెట్టేస్తాను, స్కూల్ బ్యాగ్లో, అయిపోయింది, మధ్యాహ్నం వంట చేసే టైం లేదు. ఇలా చెప్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. కాబట్టి వారు ఏం చెప్తున్నారంటే, దయచేసి ఇలా చేయకండి, మీ పిల్లల ఆరోగ్యం ముఖ్యం, మీ ఆరోగ్యం ముఖ్యం, ఈ నూనెలన్నీ వాడకండి, రిఫైన్డ్ వాడకండి. సో ఇప్పటి నుంచి అసలు పాకెట్ నూనెలే వాడకండి. మీరు గానుగ దగ్గరికి వెళ్ళి ఆ గానుగ ఆడించిన నూనెనే వాడండి, చాలా ప్యూర్గా ఉంటుంది, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ప్రతి నెల నూనెలు కూడా మార్చి వాడండి, ఒకే నూనె కంటిన్యూ చేయకండి, వాడిన నూనె మళ్ళీ రెండోసారి వాడకండి అని చాలా సూచనలు ఇచ్చారండి. నిజంగా మనం అందరం అవి పాటిస్తే ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సో వారికి మళ్ళీ మనము మన ఐడ్రీమ్స్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. డాక్టర్స్ కూడా అందరూ కూడా ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని కనీసం 1% అన్నా మారడానికి మీరు ట్రై చేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటేనే ఇంకా మన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హాస్పిటల్ అంటేనే నిజంగానే భయం వేస్తుంది అనమాట, ఏం చెప్తారో ఏంటో అనేసి. ఒక చిన్న ప్రాబ్లంకి 100 టెస్టులు రాసి, ఎందుకంటే టెస్టుల రిపోర్ట్ లేకుండా మీరు డయాగ్నోస్ చేయలేకపోతున్నారు అనమాట. కాబట్టి ఇట్లాంటి డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి మన మధ్యలో ఇంకా మనకు ఒక భరోసా, మనం మనుషుల మధ్యలోనే ఉన్నాము అని మనకు ఒక భరోసా వచ్చింది వారి మాటలు విన్న తర్వాత. సో స్పెషల్ థ్యాంక్స్ టు ద డాక్టర్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.